కొత్త సినిమా విడుదలైనప్పుడు టాకీస్ల కాడ చూడాలి. నా సామిరంగా అభిమానుల ధూమ్ ధామ్ చిన్నగుంటదా. హీరోల పెద్ద పెద్ద కటౌట్లు నిలబెట్టి దండలేసి పటాకులు కాలుస్తారు. అమ్మో, యాక్టర్లకు గుల్లుగట్టిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమా హిట్టో ఫట్టో సినిమా తీసినందుకే గింతటి అభిమానం చూపెడితే ఇక తినేదందుకు బువ్వ, దూపైతే నీళ్లు, ఉడకవొత్తే ఫ్యాను, సుస్తైతే గోలి, చూడనీకి టీవీ, మాట్లాడుకునేందుకు సెల్ ఫోన్, పండగకు సరుకులు, అల్కటి కంప్యూటర్లు. ఎక్కి తిరిగి బండిచ్చిన వాళ్ళకు ఇంకెట్ల పద్ధతి పట్టాలే? కటౌట్లు పెడితే అయిపోతుందా? పటాకులు కాలిస్తే బుద్ధి తీరుతుందా? గందుకే గీ అన్నం చూడుండ్రి ఏం చేసిండో. తమిళ జయజమ్మ మనసు బంగారం, బంగారు తల్లిని ఎట్లా గొలిచినా తక్కువనే అని అనుకున్నట్టున్నాడు గీ అన్న. హాగో అందుకే బంగారు పుస్తలు తాడి చేపించిండు అమ్మ పేరు మీద. అమ్మ పేరు, అమ్మ సీఎం, అమ్మిచ్చింది 8 గ్రాముల బంగారం, అమ్మకు దండం అని గిట్లా అచ్చుపోసిండు. అన్ని బిల్లలు తాడుకెక్కిస్తే ఇంగ్లీష్లో కూడా అమ్మ అనే ఉంటది. మన తాన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఉన్నట్టుగానే ఆడ ఆడవిల్లల పెండ్లికి 8 గ్రాముల బంగారం కట్నం కింద చదివిస్తుంది జయమ్మ. ఆ పథకం సూపర్ ఉన్నదని ఏకంగా అమ్మ పేరుతోని మంగళసూత్రమే తయారు చేసిండు ఈ బంగారి భక్తుడు. ఇగో ఈయనే ఇంకో భక్తుడు. అమ్మ మళ్ళా ముఖ్యమంత్రి అయిందనే ఆనందంలా ఆటో ఛార్జీలు తగ్గించి పడేసిండు. రూపాయి బిల్ల చేతిలో పెడితే చాలు కోయంబత్తూర్ పట్నం అంతా తిప్పుకొచ్చిండు కొన్ని రోజులు. అమ్మ పేరు మీద గీ తీర్ల సేవ చేస్తున్నందుకు పొద్దుగాల నాస్తేసుడు, పొద్దుమికి బువ్వ తినుడు బంధు పెట్టిండట అమ్మ భక్తుడు. ఇగో ఈ నున్నటి గుండ్లు అమ్మ కోసం కొట్టిపించుకున్నాయే. 134 మంది ఒక్క పారే బర్ర గుండు గీకిపించుకున్నారు అమ్మ మీద భక్తితోని. అంగిల మీద అమ్మ, షౌల కమ్మల మీద అమ్మనే, ఆటల అమ్మనే, పాటల అమ్మనే, అమ్మనే బువ్వ, అమ్మనే కూర, అమ్మనే గాలి, అమ్మనే నీళ్లు, అమ్మ 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 అంత జయమ్మ మహిమ.